మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 35 కోట్లతో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నాం. సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి హాస్పిటల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. యాక్సిడెంట్లలో గాయపడిన వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి 30 కిలోమీటర్లకు ఓ ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నాం. దేవరకద్రలోనూ ఓ ట్రామా కేర్ సెంటర్ రాబోతున్నది. పేదలకు విద్య, వైద్యం, సామాజిక భద్రతను అందించే బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్పిటల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. ఆరోగ్య శాఖలో సంవత్సర కాలంలోనే సుమారు 8,000 ఉద్యోగాలను రిక్రూట్ చేశాం. అన్ని రకాల మందులను, సర్జికల్స్ ని, డయాగ్నోస్టిక్స్ సేవలను అందుబాటులో ఉంచాము. మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజీ, నెఫ్రాలజీ వంటి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభించబోతున్నాం. అలాగే త్వరలోనే ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడొద్దని వారికి సమీపంలోనే డయాలసిస్ సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏడాది కాలంలోనే కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. దేవరకద్ర, మక్తల్కు కొత్తగా డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశాం. ఒక్కో డయాలసిస్ సెంటర్లో 5 చొప్పున 10 డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేయాలని చూసే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. చట్ట వ్యతిరేకంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలకు ఆదేశించడం జరిగింది. గ్రామ సభల రూపంలో ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చాం. అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, ఆత్మీయ భరోసా వంటి అన్ని పథకాలు అందజేశాం. మీ పేర్లు జాబితాలో లేవని ఆందోళన చెందొద్దు. మరోసారి దరఖాస్తుకు అవకాశం ఇస్తాం. ప్రతి దరఖాస్తును పరిశీలించి ప్రతి పేద కుటుంబానికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. దశల వారీగా అర్హులైన అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తాం. STR న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంవత్సరానికి 12,000 రూపాయలు పడుతున్నట్టు మాకు సంతోషం. ధన్యవాదాలు సార్ అందరికి. నా పేరు సరోజమ్మ సార్. సరోజమ్మ, నా భర్త వండి 7 ఏళ్ళు అవుతుంది సార్. కాళ్ళు లేవు, చేతులు లేవు, మాటలు లేవు, ఇంత పింఛన్ లేవు, ఏదొకటి చేయలేదు సార్. మాకు తినవెళ్తుండా లేపుతున్నా, మంచం మీద ఉండడు, దేనికి కూడా రాదు సార్. ఇప్పుడు పిల్లలు ఒక కొడుకున్నాడు, బిడ్డ ఉండి వాళ్ళ కాపేళ్ళు వాళ్ళ కనీ సార్. మాకేం మైనాలో ఒక ఆయన ఉన్నాడు, చార్నగర్ పిల్లలు ఇచ్చిన, ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ కాపేళ్ళు చూసుకుంటారు. ఆ దేవుడు చూసుకుంటారు సార్ మమ్మల్ని. ఇంకా నా కొడుకే తెచ్చిచ్చినప్పుడు దీంట్లో లేకుంటూ ఉంటాం. పెంచిన మాత్రం లేదు, ఎవరేం చేస్తలేరు. ఇప్పుడు తోలుకొచ్చి ఇక్కడ చూపిస్తామంటే కూడా పేరు సార్. కూర్చో, నేను మాట్లాడతా, కూర్చో, నేను జవాబిస్తా, కూర్చో. ఇల్లు కాలిపోయింది ఏమ్మా, నీకు ఆర్థిక సహాయం తక్షణమే, నీకు పైసల సహాయం చేస్తాం. ఇల్లు మంజూరు చేస్తాం, ఇల్లు కూడా మంజూరు చేస్తాం. నువ్వు బేఫికరు, సరేనా? ఇమ్మీడియట్లీ సెండ్ ఇట్. కూర్చో. గ్రామ సభ అంటే ఏంది? గతంలో ఎప్పుడైనా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రామ సభలో మీ అందరితో దరఖాస్తు మీ సేవ ద్వారా పెట్టుకోపోయిందా? తెలంగాణలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 సంక్షేమ పథకాలు. ఏ గ్రామంలో ఒకవేళ దరఖాస్తులు ఇవ్వలేకపోయినా గ్రామ సభలో దరఖాస్తులు ఇవ్వచ్చు, సంబంధిత మండల అధికారులకు ఇవ్వచ్చు, కలెక్టర్కి ఇవ్వచ్చు. ఎలిజిబిలిటీ, అర్హత, వర్గాలకు, పార్టీలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో రేషన్ కార్డు కానీ, ఇల్లే కానీ
ఇందిరమ్మ ఆత్మీయ భరోసానే కానీ ప్రతి దానిపైన ప్రభుత్వం ఒక సమతుల్యాన్ని పాటిస్తూ పారదర్శకతను పాటిస్తూ అందరికీ న్యాయం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలకు ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అదే రీతిలో అదే పద్ధతిలో మేము పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో అందరికీ కూడా బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంజూరు పత్రాలు తీసుకుంటాం. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్ట్ చేస్తుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇది ఒక మాఫియా తయారైంది. దీన్ని ఛేదిస్తాము. ఎవరైతే ఈ వెనుకలో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ హాస్పిటల్కి క్లోజ్ చేస్తుంది.